ఇక తీర్మానం మనల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను ఈ సమాధానం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్రోకర్ అంటారు, తీర్మానం మనల్ని పట్టుకొని బ్లాక్ మెయిలర్స్ అంటారు. నేను చెప్తా ఉన్నా, అయ్యా కేటీ రామారావు మీ నాయన పేరు ఏమని పిలుస్తారు? అయ్యా చూసి కదా నీకు దుబాయ్ శేఖర్ అంటారు, పాస్పోర్ట్ బ్రోకర్ అని పిలుస్తారు. నేను కాదు పోయి అడుగు చెప్తారు. చింతమక్కడికి పోతే కేసీఆర్ ఏమని పిలుస్తారంటే దుబాయ్ శేఖరు పాస్పోర్ట్ బ్రోకర్ అని పిలుస్తా ఉంటారు. మీకున్న నా పేరు, మీరు ఇక్కడ దుబాయ్ పంపిస్తానని చెప్పి పేద పిల్లలు పేద వర్గాలను తీసుకుపోయి హైదరాబాద్ లో విమానం ఎక్కించి బొంబాయిలో దించి ఇదే దుబాయ్ మోసం చేసింది మీ అయ్యారా కాదా? మోసకాలు మీరు, దొంగలు మీరు. టాస్క్ ఫోర్స్ పెట్టి రాణాకి సర్రాలు పెట్టి కిడ్నాప్ చేయించి బ్లాక్ మెయిల్ చేసి షేర్లు రాయించుకున్నటువంటి సుప్రీము నువ్వు. బ్లాక్ మెయిల్ మీరే, దొంగతనాలు చేసేది మీరే, దోపిడీ చేసేది మీరే, ఆఖరికి దందా చేసేది కూడా మీరే. మీ కుటుంబానికి అచ్చొచ్చిన ఫలాలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, నా మీద వాడితే కుదరది. బర్రెకు సున్నం వేస్తే ఆవు రాదు, అవుతుందా? బర్రెకు సున్నం వేస్తే ఆవున్నాడు కేటీ రామారావు, ఆవును చూపిస్తున్నాడు. ఇలా తీర్మానం స్టేషన్ కనుక్కుని కదా తెలవదా? ఈ గ్రాడ్యుయేట్ బిడ్డలకు తెలవదా తీర్మానం ఏం చేసిందో? అరే జనమును వద్దురాలో అని చెప్పి నిలబడతా ఉంటే కూడా మళ్ళీ ఏమంటే జనమే తప్పు చేసినట్ట వాళ్ళు. ఇదెక్కడి కాదా, చెరువు మీద కొంగలిగినట్టుంది. జనమే తప్పు చేసినట్ట వాళ్ళు రోడ్డు. సోదరులారా, వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే, వీళ్ళ పంపులు ఇంకా తగ్గలే. ఇలా ఏం మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా? తీర్మానం వలన ఉస్మానియా యూనివర్సిటీలో నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన, ఎంసీఏ చేసిన, ఇదే కాకతీయ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన, అదే జేఎన్టీలో ఎంబీఏ చేసిన. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కేటీ రామారావు ఏం మాట్లాడుతుందో, పిచ్చు పిల్లానికి పల్లి పట్టానికి పోటీ అంటా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన బిడ్డలకు పల్లి పట్టాలకు అంటగట్టడా? కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు పల్లి పట్టాలను విమర్శిస్తాడా? ఈ పట్టభద్రులను వచ్చానికి పల్లి పట్టాలని చెప్పి విమర్శిస్తున్నా ఈ కల్వకుంట తారక రామారావుకి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎక్కడికి పోయినా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీ రామారావు దృష్టి బొమ్మలు తగ్గబెడతా ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీలో కేటీ రామారావు దృష్టి బొమ్మలు తగ్గబెడతా ఉన్నారు. సోదరులారా, మా అమ్మ నాయన పేదవాళ్ళు, సర్కారు వల్లే చదువుకున్నా, సర్కారు హాస్టల్ నిండా సర్కారు కాలేజీలో చదువుకున్నా. ఇది తప్ప అన్న? ఇది తప్ప? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆ యూనివర్సిటీ పరిధిలో చదివిన ఒకసారి చేయలేకపోయినావా? ఇంతమందిని మళ్ళీ పట్టాలి తిరుగుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుని ఏం చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఆ గంట యుద్ధం లేకపోతే, కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటుంటే అప్పట్లో నీ కొడుకు మంత్రి అవుతా ఉండేది. ఇలా పట్టభద్రులను అవమానించి పట్టభద్రుల ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నావా? నిన్ను ఎట్టి పరిస్థితిలో కాకతీయ యూనివర్సిటీ నిన్ను కాలు కట్టని చూస్తా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ నిన్ను అధికంగా రానియాలని చూస్తా ఉంది. నిన్ను తరిమి కొట్టడానికి పట్టభద్రులు ఇలా తయారైపోయారు. సోదరులారా, పిచ్చిపిల్లాడి సంగతి చూద్దాం. అమెరికాలో ఉండొచ్చున్నాడ ఆ అభ్యర్థి, ఆయన అమెరికాలో ఉండొచ్చు పోయి, నాకు సంబంధం లేదు, కలిసి కావచ్చు. అమెరికా నుంచి తెచ్చిన అభ్యర్థి ఇక్కడ ఎక్కడ ఎవరు పోటీ చేయమని చెప్పలేదు. మా పెద్దలందరూ కలిసి, మా సీఆర్ అన్న, మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, ఆ తల్లి సోనియా గాంధీ గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నువ్వు చేయమంటే వాళ్ళు చెప్తేనే నేను చేయమంటే ఇది చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఓడిపోతారు. గెలిచేసి నుండి అప్పాలను వెళ్తున్నా, అప్పాలను పెట్టుకునేలా మైసమ్మ కూర్చుని పలు కట్టుకొని మేఘాలు తిరిగినట్టు తిరుగుతావు అప్పాలని పాపం. ఏముంటాయి టీఆర్ఎస్ పార్టీ ఓటర్లు ఆడుకున్నా, మరి ఏం చూసి ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలి?
బాబు మీకంటే తీర్మానం వలన మంచోడు కాదు కాబట్టి అలా మీ అభ్యర్థి ఏం చేస్తారా చెప్పండి అమెరికాకి ఏం చేస్తామంటే. For more videos like this, subscribe Big TV channel.